సాయి సిద్ధార్థ్ హ్యాపీ పనిలో పని పని కూడా అయిపోయింది. సో నందు, సో తండ్రి కూడా చాలా పెద్ద తను. సో మిగతా ఆర్టిస్టులు అందరికీ నా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే బిందు మాధవి, నవదీప్ అండ్ శివాజీ గారు వీళ్ళందరూ కలిసి ఒక సినిమాని మామూలుగా ఒక నటుల ద్వారా అద్భుతంగా చేస్తే అది ఒక మంచి స్థాయికి వెళ్తుంది. రియల్ టాలెంట్ ఉండి ఆ సినిమా పాత్రల్లో జీవించి పెర్ఫామ్ చేస్తే ఆ సినిమా చిరస్థాయిగా నిలబడిపోతుంది, మనకు కొన్ని దశాబ్దాలు గుర్తుండిపోతుంది. సో అలాంటి సినిమాగా నాకు కనపడింది ఈ సినిమా కంటెంట్. నేను చూసినప్పుడు వీళ్ళందరూ బయట పాత్రలు నాకు కనపడాల, బయట పేర్లు కనపడాల, సర్పంచ్లా కనపడ్డారు, బిందుమాత శ్రీనాథ్లా కనపడింది, శివాజీ గారు ఆ ఊరిలో పాత్రలా కనపడ్డారు. అందరూ ఒక జెన్యూన్ రియలిస్టిక్గా కనపడ్డారు. దట్ షోస్ వాళ్ళ పొటెన్షియల్ ఎంత ఉందనేది, నిజంగా తెలుగులో మనకున్న టాలెంట్ ఎంత అద్భుతం అనేది ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అందరికీ సినిమాలు యాక్ట్ చేసిన అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తాను. అండ్ అలాగే ముగ్గురు గురించి స్పెషల్గా చెప్పాలని చివరిలో చెప్తాను. అండ్ డైరెక్టర్ దాని ముందుకు డైరెక్టర్ మురళి ఎంత గొప్పగా తన సినిమాని ప్రజెంట్ చేసినాడు ట్రైలర్లో, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక సమాజంలో ఉన్న బలహీనతలు దమ్ముతో దండోరా వేసి చెప్పాలనే ఒక థాట్ వచ్చి చూసావా, అది నిజంగా గొప్ప. కానీ చాలా గట్స్ కావాలి. నేను భగవంత్ కేసరిలో ఒక గుడ్ టచ్ బ్యాట్ ఒక సన్నివేశమే తీసుకున్నాను. ఒక 2.5 గంటలు చెప్పాలంటే దానికి చాలా 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 శక్తి కావాలి, అది మామూలు విషయం కాదు. ఇలాంటి సినిమాలు చేయగలిగే వాళ్ళు ఎలా ఉంటారనేది మనం గతంలో చూసాం. గోపిచంద్ గారు, మన హీరో గోపిచంద్ గారు ఫాదర్ టి కృష్ణ గారు, ఒక జనరేషన్ ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన డైరెక్టర్. ఈ జనరేషన్కి ఎంతమంది తెలుసు నాకు తెలియదు, కానీ ఆయన చేసిన అద్భుతమైన సినిమాలు చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం కొంతమందికి నాకు ఒక చిన్న చెప్పాలనిపించింది ఏంటంటే, ఏంటి ప్రమోషన్ చేస్తే సినిమా అనుకుంటున్నారు. కాకపోతే నాకు ఒక విషయం చెప్పాల్సిందంటే, ప్రమోషన్స్ అనేది సినిమా అటెన్షన్ గ్రాప్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కంటెంట్ మాత్రమే సినిమా థియేటర్లో టికెట్ ప్రమోషన్ లేదు. మన సినిమా చూస్తున్న ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్, వెరీ వెరీ స్మార్ట్. మీరు ఒక టీజర్ ట్రైలర్ వదిలినా చాలు మీ సినిమాకి మార్నింగ్ షో టికెట్లు తిరుగుతాయి. సో కాబట్టి కంటెంట్ ఉన్న సినిమాకి తిరుగులేదు. సో ఈ December 25th అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు చాలా వస్తాయి. సో అన్ని సినిమాలు మీకు నచ్చిన సినిమాలు చూడండి. 1 by 1 చూస్తారా, ముందర చూస్తారా, వెనక చూస్తారా తెలియదు, కానీ ఎంకరేజ్ ద తెలుగు ఫిలిమ్స్. లాస్ట్ సెప్టెంబర్ నుంచి టైం చాలా బాగుంది, అద్భుతంగా సినిమాలు ముందుకు వెళ్తాయి. అందులో ముఖ్యంగా చిన్న సినిమాలు చాలా అద్భుతంగా ఆడుతున్నాయి. సో దట్స్ ఎ వెరీ పాజిటివ్ సైన్. సో దండోరాకి వన్స్ అగైన్ మై బెస్ట్ విషెస్. కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సూపర్. వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు వేసుకుంటే మంచి వేసుకోవచ్చు బాగుంటుంది అనాలనిపిస్తుంది లోపల. అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగింది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. సావిత్రమ్మ గారి, ఒక సౌందర్య గారు. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక్క దశ వరకే ఉండాలి. ఎంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేమన్నా కానీ చెప్పడానికి మళ్ళీ అందరూ రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుతుందంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగింది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే ఏమండి, మన దగ్గర చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి. చాలామంది ఇట్లాంటి ఈగోకి పోవసరం లేదు. మనిషి జీవితమే ఈగోల మయం. అలాంటి ఈగోలు పోవాల్సిన లేదు. మీరు పాత్ర ఇచ్చి చూడండి, భారతదేశంలో ఏ నటుడికి తగ్గకుండా పనిచేసే ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నారు. బయట భాషలో వాళ్ళు బాగా చేయదని కాదు, వాళ్ళు మంచి ఆర్టిస్ట్ కాబట్టే మన వాళ్ళు పెట్టుకున్నారు. నేను ఎవరిని కూడా ఇక్కడ భాషా భేదాలు లేవు, కానీ ఇక్కడ ఓల్డ్ టాలెంట్ ఉందండి. చాలా కుప్పలు తెప్పలు టాలెంట్ ఉంది. నందు కానివ్వండి, మా తమ్ముడు చింపి చాటు చేశాడు సినిమాని. అలాగే రవికృష్ణ
మణిక మణిక మీ ఇద్దరు పేరు తలకాయ నొప్పి నాకు ఈ సినిమాకి. మోనిక రాబిన్ సింగ్ రాబిన్ హుడ్ లాగా. ఆ అమ్మాయి ఒక్క షాట్ మీ జీవితాంతం మర్చిపోలేండి. ఆ అమ్మాయి తీసిన ఒక షాట్ అయ్యి బాబు అసలు మామూలుగా ఉండదు. అలాగే చాలా ఉన్నాయండి, చాలా చెప్పుకోవాలి ఈ సినిమాలో. అందరూ బాగా చేశారు. నేను ఎలా చేశాను అనేది మీరు అందరూ రేపు సినిమా చూసి చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరు ఇంకెవరైనా మర్చిపోయానా? మర్చిపోలేదు. అమ్మాయి సింగర్గా మిగలదు, యాక్టరే, ఖచ్చితంగా యాక్టరే. ప్రతి ఒక్క ఈ సినిమాలో ఒక్క పాత్ర కూడా వేస్ట్ పాత్ర అనేది ఉండదు. అంటే గ్రూపులో ఏదో పెట్టారులే, ఫ్రెండ్స్ ఉండాలి కాబట్టి ఫ్రెండ్స్ పెట్టారు. సట్ అన్నది ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, టీ మ్యాన్. ప్రతి ఒక్క పాత్ర. ఇప్పుడు ఎందుకులే అమ్మాయి, అందరూ బాగా చేశారు. గట్టిగా దండోరా వినపడుతుంది, దేశం అంతా, రాష్ట్రం అంతా, ప్రపంచం అంతా వినపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన బెన్నీ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఈ స్టేజ్కి ఒక గ్లామర్ తీసుకొచ్చిన నా సోల్ తమ్ముడు అనిల్. థ్యాంక్ యూ. అబ్బాయి అని పిలుచుకుంటా నేను. మా పిల్లలు కూడా అబ్బాయి అని ఎరా అని పిలుచుకుంటా, కానీ అబ్బాయి అని పిలుచుకుంటా నేను. సో తను రావడం నిజంగా చాలా 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 కళొచ్చింది స్టేజ్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. లవ్ యూ. కాసర్ల శ్యామ్ గారు, మా ఇతను మళ్ళీ నేషనల్ అవార్డు కొడతాడు, గ్యారెంటీ. డౌటే లేదు, ఏం డౌట్ లేదయ్యా. 200% దీనికి నేషనల్ అవార్డు రాకపోతే ప్రజలు తిట్టుకుంటారు. అది వాళ్ళకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. లవ్ యూ ఆల్. ఈ అమ్మాయి గురించి కూడా చెప్పాలిగా, మళ్ళీ లాస్ట్లో లేనిపోయింది. డబ్బులు ఇచ్చినా చెప్పాలి, తప్పదు. మాకు చెప్పినట్టే. చాలా బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నాం. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తామ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ మీ అందం బ్లాక్ బస్టర్ రిపీట్ 1 కాదు 2 కాదు 3 కాదు వరుసగా 8 బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకొని అండ్ ఇప్పుడు 9వ బ్లాక్ బస్టర్ కి నాంది పలకబోతున్నటువంటి మా అనిల్ రావిపూడి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా అభిలాషం. నేను వీళ్ళ టీంకి విష్ చేయడానికి వచ్చాను. దండోలో నాకు పడుతున్నట్టు. థ్యాంక్ యూ, వెరీ గుడ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దండోల టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. చివరిలో మాట్లాడాక మనం మాట్లాడడానికి ఉండదు, ఎందుకంటే అన్నీ కవర్ చేసేస్తాడు ఆయన. A to Z అనమాట, దాంట్లో అన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏం మాట్లాడాలో ఎదుర్కోవాలి. నువ్వు మాట్లాడడానికి ఇంకేం ఉండదంట. వద్దయ్యా బాబు, నేను చాలా సున్నితమైన మనసు, నేను అంత బోల్డ్గా మాట్లాడలేను. సో ఫస్ట్ దండోరా సినిమా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి, బెన్నీ గారు. అండ్ ఆయన ప్రీవియస్ వర్క్ కూడా మనం చూసాం. అండ్ కలర్ ఫోటో అండ్ బెదూర్ లంక. డబ్బుతో పాటు కొద్దిగా టేస్ట్ ఉన్న సినిమాలు చేయడానికి ఆయన ఎప్పుడు ముందుంటాను అనిపించింది నాకు. అండ్ కంగ్రాచులేషన్స్ బెన్నీ బ్రదర్, ఆల్ ద బెస్ట్. అంటే చాలా స్ట్రగుల్ అయ్యి సినిమాని ఎంత కష్టపడ్డారు అనేది స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి మాటలో నాకు అర్థమైంది. సో ఖచ్చితంగా ఈ సినిమా 25th మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్ లాగా ఇది కూడా ఇంకొక బెస్ట్ ఫిల్మ్ మీ ప్రొడక్షన్ వస్తుందని కోరుకుంటున్నాను. అండ్ అలాగే పూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా. థ్యాంక్ యూ. నేను చాలామంది నా సినిమా రిలీజ్ ఉంది కదా, ఈ ప్రమోషన్స్లోకి వెళ్తున్నప్పుడు నా సినిమా గోల్ ఒకటి జరుగుతుంది, నా ప్రమోషన్స్లో ఉన్నాను. కాకపోతే నాకేంటంటే ఎంబ్రాస్ ఉంది, ఇక్కడికి అయితే నేను వచ్చి నా గురించి ఏదో చెప్తున్నాను. వచ్చినందుకు నేను బయలుదేరే ముందు నేను వచ్చినప్పుడు నేను అనుకునేది ఏంటంటే, నా వల్ల నేను వెళ్ళి ఆ సినిమా గురించి ఒక 2 మాటలు మాట్లాడితే ఇంకొక 10 మంది ఇంకొక 10 టికెట్లు తగిన ఆ సినిమాకి ప్లస్ అవుతుందని ఆలోచిస్తాను. థ్యాంక్ యూ. ఈ సంక్రాంతికి మన శంకరవర ప్రసాద్ సినిమా మన
ఆంధ్రప్రదేశ్ కాకుండా ప్రపంచం అంతా విడుదలవుతా ఉంది. సరే ఏదో చిన్న లీక్ ఇస్తాను. ఒక ఇద్దరు ఉంటారు ఈ సినిమాలో, వాళ్ళిద్దరు కలిసిన కాడి నుంచి ఉంటుంది అయ్యా సినిమా. అందరికీ ఆ తర్వాత మా వాడు ఇబ్బంది పడతాడు. థ్యాంక్ యూ. తప్పకుండా చూడండి. మన శంకర్ వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాడు. దుమ్ము దులిపే అంతే అబ్బాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, దండోరా టైటిల్ సాంగ్ అయితే దాని కింద కూర్చున్నప్పుడు నాకు గూస్ బంప్స్ అనిపించింది, చాలా బాగుంది. అండ్ అలాగే మిగతా సాంగ్స్ చేసిన లిరిక్ రైటర్స్కి అందరికీ, అలాగే ముఖ్యంగా టైటిల్ సాంగ్ రాసిన కాసర్ల శ్యామ్ గారి గురించి చెప్పాలి. నేను ముందు పాట వినలా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు విన్నాను. అండ్ ఆ సాంగ్లో ఉన్న ఫస్ట్ 2 లైన్సే టోటల్ ఒక సినిమా కంటెంట్ ప్రజెంట్ చేసినట్టు అనిపించింది నాకు. నిన్ను కన్న పేగు నన్ను కన్న పేగు ఒకటే ఒక మాట రాయటానికి శక్తి ఉండాలనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు శ్యామ్. నాకు ప్రతి లైన్ ఆలోచింపజేసే లైన్, అంత ఆలోచింపజేసే విధంగా పాట రాశారు. అండ్ కంగ్రాచులేషన్స్ శివన్ అన్నట్టు మీకు నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటాను. అలాగే ఒక కంటెంట్ ఒక దర్శక స్థాయి ఉన్న ప్రతి ప్రేక్షకుడు రీచ్ అయ్యేలా చేయగలుగుతారు. సో అలాంటి ఒక టీ కృష్ణ గారిని, ఒక ఆర్ నారాయణ మూర్తి గారిని, ఒక రెవల్యూషనరీ ఫిల్మ్ చేస్తాం కానీ 2 మిక్స్లా కనపడింది టేకింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యూ హ్యావ్ ఏ లాంగ్ వే టు గో. ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది అనిపించింది. అలాగే ఇప్పుడు మన జోనర్లో మాట్లాడదాం వచ్చి బయటకు వచ్చి. ఇంత గొప్ప సినిమా తీసిన ఇతను ఇందాక స్టేజ్ మీద ఒక స్పీచ్ ఉంటేనే రెస్పాన్సిబిలిటీ ఉంది, లేకపోతే కష్టం. అలా ఈ సినిమా 90s చేసిన నవీన్ మేడారం అని ఆయన నిర్మాత, దానికి సిరీస్కి ఆయన ద్వారా వచ్చారు. ఈయన నమ్మకేశారు. ఈయన వచ్చినప్పుడు ఫస్ట్ నాకు పిచ్ డెక్ పంపించమని చెప్పాను నవీన్ మేడం, అది పంపించింది. ఆ తర్వాత ఆయన కథ చెప్పారు. చాలా గ్రాఫిక్స్తో ఉన్న సినిమా, నెగిటివ్ క్యారెక్టర్ నాది, నాకు బాగా నచ్చిన కథ అది. దాని తరువాత కోర్టు కాదండి నేను ఒప్పుకుంది, ఈ సినిమా. ఈ వైపు సక్సెస్ పార్టీలో ఇవాళ తెలుసు కదా. Thank you so much. See you all in theaters at December 25th. Good night. కొట్టుకుందిరో థియేటర్లో సినిమా వచ్చిందిరో, మీరందరికీ సినిమా చూడండి. అంతే దండోరా.